మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలను వదిలేయటం సరికాదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులు మాత్రం వైసీపీ నేతలు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. 21 తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు నకిలీ ఎపిక్ కార్డుల డౌన్లోడ్లో ఐఏఎస్ అధికారులపై వేటు, అదేవిధంగా డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అయిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి పైన వేటు వేయడంతో పాటు మరో 2 రెవెన్యూ అధికారులు, 3 కాంట్రాక్ట్ ఆపరేటర్ల మీద కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ల మీద కూడా కేసు నమోదైన పరిస్థితి. ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఆరోపిస్తున్నారు ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో కీలక పాత్ర వహించారని చెప్తున్నారు. అయితే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల పాత్ర ఉందా, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందా? రాజకీయ నాయకుల పాత్ర 90% ఉంది, అధికారుల పాత్ర 10% ఉంది. అధికార పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళకి తొత్తులుగా వివరించారు. ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. పాపము పండింది అంటారు. పాపం ఈరోజు పండింది. దాదాపు అధికారులందరూ దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం అధికారులందరూ సస్పెండ్ అవుతున్నారు. జైలుకి పోయే ప్రమాదం ఉంది. అధికారులు చెప్పారు, డౌన్లోడ్ చేశారు, ఎక్కడ జిరాక్స్ ఇస్తారు, ఎక్కడ దాన్ని పేస్ట్ చేశారు, ఎక్కడ పంపిణీ చేశారు, ఇవన్నీ ఎవరు చేస్తారు? అధికార పార్టీకి నాకు సంబంధించిన నాయకులు కదా. వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? దీని మీద ఎలక్షన్ కమిషన్కి భారతీయ జనతా పార్టీ తిరిగి ఫిర్యాదు చేయబోతున్నాం. ఎందుకంటే అధికారులతో పాటు అధికార పార్టీ నాయకులు ఉన్నారు. వారిని ఎన్నికల నుంచి అనర్హులుగా ప్రకటించాలి. ఎన్నికల రోజు మీరు ప్రత్యక్షంగా చాలా చోట్ల అడ్డుకున్న పరిస్థితి. ఆ రోజు మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారి నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా అక్కడికక్కడే పట్టుకోవడం, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి నకిలీ ఐడీలను పట్టుకొని వాళ్ళని అడ్డుకొని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళని మళ్ళీ అక్కడే ఉంచి మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారు. మీ అందరి సాక్ష్యంగానే ఇవన్నీ కూడా జరిగినాయి. సో లిఖితపూర్వక ఫిర్యాదులు చేసాము, సాక్ష్య ఆధారాలు కూడా సమర్పిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీరా కేంద్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి మేము ఇచ్చినటువంటి ఆధారాలు, అప్పుడు జరిగినటువంటి అక్రమాల తంతుని గమనించి ఆదేశాలు ఇస్తూ ఒకరి తర్వాత ఒకరిని సస్పెండ్ చేస్తూ పోతుంటే, అంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టే ఇవాళ నకిలీ ఈఆర్ఓగా ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరించిన వ్యక్తిని సస్పెండ్ చేశారు. మరి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. 15/24 అనేది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రిజిస్టర్ చేశారు. కేసులు కట్టి చేతులు దులుపుకుంటేలా వాళ్ళని వెళ్ళి విచారించాలి, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని రికార్డు చేసుకోవాలి. అదేవిధంగా అవసరం అనుకున్న చోట 41 నోటీసులు లేకపోతే అరెస్ట్ చేయాలి. సో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తే తప్ప దీని వెనుక ఉన్నటువంటి, అంటే ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని వేల ఎపిక్ కార్డ్స్ను డౌన్లోడ్ చేశారు? మొత్తం మీద దేశవ్యాప్తంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల వ్యవహారం సంచలనంగా మారబోతుందని బీజేపీ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నిక తప్పంటూ అవసరమైతే ఈ ఆధారాలతో తాము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారం మరింతగా ముదిరే అవకాశం ఉందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.